శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు క్షత్రియ ధర్మమును గురించి గీతోపదేశము చేసినారు. స్వధర్మమపి ఛావేచ్ఛ్య న వికంపితుమర్హసి ధర్మ్యాత్ యుధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. శ్లోకభావము. అర్జున, స్వధర్మమును బట్టి నీవు భయపడనకరలేదు. ఏలననా క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదియునూ లేదు. కనుక యుద్ధమునకు వెనుదియ్యుట నీకు సరి అయినది కాదు కదా. ఇక్కడ మనము విశదముగా గమనించిన ఎడల కర్తవ్య నిర్వహణయందు స్వధర్మాచరణయందు ధర్మమునకు విరుద్ధము కాని కార్యములందు శ్రీకృష్ణునకెంత ప్రీతియో ఈ శ్లోకము వలన తెలియచున్నది. శరీరమున్నంత వరకును ప్రతి వారును ఏదియో ఒక కార్యమును చేయవలసి ఉన్నది. అట్టి తరి స్వధర్మానుకూలమైన కార్యమును నిష్కామముగా నాచరించుట వలన మనుజునకు ఉత్తమ శ్రేయము లభించుటయే కాక చిత్తశుద్ధి ద్వారా మోక్షము సంప్రాప్తమగుచున్నది. ఇచట ధర్మ్యాత్ అని చెప్పుట వలన ధర్మయుద్ధమునే క్షత్రియు ఆశ్రయించవలయును కాని అధర్మయుద్ధమును కాదని స్పష్టీకరింపబడినది. శుభం. శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు క్షత్రియ ధర్మమును గురించి గీతోపదేశము చేసినారు. స్వధర్మమపి ఛావేచ్ఛ్య న వికంపితుమర్హసి ధర్మ్యాత్ యుధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. శుభం.